హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో మేడారంలోని ఆదిమావాసి మ్యూజియం అయితే చూపిస్తాను. లాస్ట్ వీడియోలో ఈ మ్యూజియం బయట ఉన్న సమ్మక్క తల్లి జీవిత చరిత్ర అయితే చూపించాను. చూడని వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 1 పార్ట్ 2 కూడా చూసేయండి. ఇందులో అయితే ఇప్పుడు ఆదిమావాసి మ్యూజియం లోపల ఏమేమి ఉన్నాయో, ఆదివాసులు ఏమేమి వాడారో అవన్నీ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మనకు తెలియని ఎన్నో వస్తువులు ఈ మ్యూజియంలో అయితే ఉన్నాయి, మీరు కూడా చూస్తారు. చాలా బాగుంటుంది ఈ మ్యూజియం అయితే. ఇందులో మేము చిలకల గుట్టకు వెళ్ళింది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియోలో. చూడండి, మ్యూజియంలోకి అయితే వచ్చేసాము. సమ్మక్క ఈ మ్యూజియం ఎప్పుడు స్టార్ట్ అయిందో అంతా ఇక్కడైతే రాసి ఉంది. చూడండి, 2018లో స్టార్ట్ అయింది. ఇందులోకి ఎంట్రన్స్ ఫీజు అయితే ఈచ్ వన్ 10 రూపీస్, చిన్న పిల్లలకైతే 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఎంట్రన్స్ ఫీజు. చూడండి, ఇక్కడనైతే మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో దర్శనీయ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయైతే ఈ పోస్టర్ అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో కొమరంభీం వారి విగ్రహం అయితే ఉంది. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో, చూసేయండి మీరు కూడా. ఈ మ్యూజియంలో అయితే మన అమ్మమ్మల వాళ్ళ అమ్మలు ఏమేమి వస్తువులు వాడారో అవన్నీ ఇందులో ఉన్నాయి. మనకు తెలియని కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి. మీకు తెలిసినవైతే ఏమున్నాయో కామెంట్లో అయితే చెప్పండి.
చూసారా మ్యూజియం అయితే ఎంత చాలా బాగుందో. మనకు తెలియని వస్తువులు కూడా ఉన్నాయి ఇక్కడ. చెప్పాను కదా మేడారంకి దగ్గరలో ఏమేమి చూడవచ్చో అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. మేము మేడారం వచ్చినప్పుడు అయితే దీన్ని చూసి ఎక్కడెక్కడ వెళ్ళాలో అవన్నీ వెళ్ళేసేయండి. ఇదండి మేమైతే ఇక చిలకల గుట్టకైతే బయలుదేరుతున్నాము. ఇవన్నీ అయితే ఎంట్రన్స్లో ఉన్నాయి మేడారంలో. ఇక్కడనే మా వాళ్ళందరూ ఫోటోలు దిగారు. మేమైతే రాలేకపోయాము, బాగా టైర్డ్ అయ్యి ఫోటోలు అయితే దిగలేకపోయాము ఇక్కడ. ఈసారి మేడారంలో అయితే ఇవన్నీ చాలా బాగున్నాయి. విగ్రహాలు ఇలా చాలా బాగా కట్టారు. మాకైతే చాలా బాగా అనిపించింది. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది ఇవన్నీ ఆదిమావాసులవి. మీరు కూడా వెళ్ళుంటే కామెంట్లో చెప్పండి ఈసారి మేడారం జాతరకి. జాతర నుంచి వెళ్ళైతే నేరుగా చిలకల గుట్టకైతే వెళ్తున్నాము అందరం. చూడండి అదే చిలకల గుట్ట. చాలామంది మేడారం నుంచి అయితే ఇది చూడడానికి వస్తున్నారు చిలకల గుట్టకి. చాలా బాగుంది అక్కడ కూడా. మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. చూసారా ఎంతమంది ఉన్నారో ఇక్కడ కూడా. చాలామంది ఇక్కడ కూడా చెట్లలో వండుకొని తింటున్నారు. స్నానాలు కూడా చేయడానికి ఇక్కడ వాటర్ కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. చూడండి మనమైతే లోపలికైతే వెళ్దాం. చూడండి వాటర్ కాడ అయితే ఎంతమంది ఉన్నారో. ఈ వాటర్ తాగుతున్నైతే ఒంట్లో ఉన్న వ్యాధులు అవన్నీ తగ్గుతాయని చాలామంది అంటున్నారు. మేము కూడా కొన్ని వాటర్ అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చాము. చూడండి అక్కడ స్నానాలు చేస్తున్నారు చాలామంది. చూసారా వాటర్ కూడా పట్టుకోవడానికి అయితే చాలామంది వస్తున్నారు. చిన్నలు పెద్దలను తేడా లేకుండా చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు. మేము కూడా వెళ్తున్నాము. మీకైతే ఈ వీడియోలో దగ్గరగా వెళ్ళి చూపిస్తాను, చూసేయండి. చూడండి ఇక్కడ కూడా దేవతలకైతే మొక్కులు పెడుతున్నారు. మనకి మేడారం జాతర రోజు సమ్మక్క తల్లి వస్తుంది కదా, ఈ గుట్ట నుంచి వస్తుంది. ఇప్పుడు అమ్మవారు ఈ చిలకల గుట్ట మీదనే ఉన్నారు పైన. చూడండి వాటర్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి, తాగడానికి కూడా బాగున్నాయి, మినరల్ వాటర్ లాగా ఉన్నాయి. అందరైతే ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు.
మనం ఇంకొంచెం పైకి వెళ్ళి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో చూసేద్దాము. చూడండి వాటర్ ఇక్కడ నుంచే కిందికి వెళ్తున్నాయి. అక్కడ కొందరు వాటర్ పట్టుకుంటున్నారు. చూడండి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా కొందరు పూజలు అయితే చేస్తున్నారు. మేము వెళ్ళే వరకు ఒక ఆమెకైతే దేవుడు కూడా వచ్చింది. చూడండి ఇక్కడ ఒక కొండకైతే ఒక చిన్న స్వరంగం లాగా ఉంది. అందులో నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. చూడండి మేము చెప్పాను కదా ఒక ఆమెతోటి దేవత వచ్చిందని. చూడండి ఆమెనే. చూడండి ఆ చిన్న పూల్ నుంచి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకువెళ్ళిన వాటర్ అయితే చాలా బాగున్నాయి. మనం మినరల్ వాటర్ తాగుతామో అలాగే ఉన్నాయి. ఎలాంటి స్మెల్ ఏం లేకుండా ఉంది. ఇక్కడ వాటర్ తాగడం వల్ల అందరికీ వ్యాధులు అనేవి తగ్గాయని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళైతే. ఇలా మా చిలకలగుట్ట ప్రయాణం మేడారం జాతర కూడా ఇలా మాకు జరిగింది. ఈసారి చాలా ఎంజాయ్ చేసాము ఈసారి మేడారం జాతరలో. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మేము లక్నవరం కూడా వెళ్తాము. అక్కడ కూడా కొన్ని వీడియోస్ తీశాను. అది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఖచ్చితంగా చూసేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లక్నవరం వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.